రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి గారు మనతో ఉన్నారు. ఒకసారి మన వారితో మాట్లాడదాం. ఇక్కడ చాలా ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ చాలా మంది ఉమెన్స్ అండ్ మెన్స్ కూడా చాలా ఉన్నారు. చాలా నిజంగా ఎప్పుడంటే వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది. సో ఒకసారి మనం వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఈ రోజు ఇక్కడ చాలా ఘనంగానైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి చాలా మంది కూడా హాజరయ్యారు. సో ఒక్కసారి హోలీ సెలబ్రేషన్స్ గురించి కూడా వివరించండి. ముందుగా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ హోలీ సందర్భంగా అందరి జీవితాల్లో రంగుల హరివిల్లు విలువాలని, మరి అదే రకంగా ఈరోజు మా మహిళా మోర్చా నాయకులందరూ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిండ్రు. మరి మా నాయకులు కార్యకర్తలు అందరం రానున్న రోజుల్లో సమాజంలో అందరి జీవితాలు రంగుల హరివిల్లుగా ఉండి ఈ రంగుల హోలీని జరుపుకోవాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిరిసిల్ల పట్టణంలో మొదటిసారి హోలీ సంబరాలు జరుపుతున్నాం. అదేవిధంగా ప్రజల అందరి జీవితాల్లో ఇంద్రధనస్సు లెక్క అన్ని రంగులు విరజిల్లి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి శాంతినగర్ లో ఉన్నామండి. సో శాంతినగర్ లో ఈ రోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలందరూ చాలా ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. చాలా సంబరంగా, నిజంగా చెప్పాలంటే చాలా సంబరంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ కాబట్టి వాళ్ళు ఎంతో ఎగ్జైట్ గా అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి మనం వారితో మాట్లాడదాము. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా, నిజంగా చెప్పాలంటే చాలా కొత్తగా నాకు కూడా బాగా అనిపిస్తుంది. సో ఒక్కసారి మనం వారితో మాట్లాడదాము. హోలీ పండగ సెలబ్రేషన్స్ వారికి ఎలా అనిపిస్తుంది, ఇంకేమేమి సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు అని చెప్పేసి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సోదరీమణులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎలాంటి గొడవలకు తారతమ్యం లేకుండా హ్యాపీగా హోలీ పండుగ జరుపుకోవాలని మహిళామణులకు, సోదరీమణులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ హ్యాపీ హోలీ. నా పేరు ఆసాని లావణ్య రామలింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలని. ఇవాళ హోలీ సందర్భంగా అందరికీ సంతోషంగా, సామరస్యంగా హ్యాపీగా హోలీ పండుగ శుభాకాంక్షలు. సో మనం ఇప్పుడు 23 వార్డ్ లో ఉన్నామండి. సో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 23 వార్డ్ లో ఉన్న అంబికా నగర్ లో ఉన్న వైశాలి గారు వారి ఏరియాలో మనమైతే ఉన్నామండి. సో ఇక్కడ చాలా సంతోషంగా అయితే హ్యాపీ హోలీ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హోలీ సంబరాలని చెప్పొచ్చు. సో చాలా మంది మహిళలు కూడా ఉన్నారండి. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం, ముఖ్యంగా వైశాలి గారితో మాట్లాడదాం. ఎందుకంటే టౌన్ అధ్యక్షులు వారు. సో ఒకసారి వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక్కసారి వారితో మాట్లాడదాం. హలో మేడం, చెప్పండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు వేముల వైశాలి సురేష్. నేను టౌన్ మోక్ష అధ్యక్షురాలని. ఈరోజు హోలీ పండుగ మా ఏరియాలో 23 వార్డులో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సిరిసిల్ల పట్టణ ప్రజలు సోదరీమణులకు, నా వార్డు సోదరీమణులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరూ కూడా ఎవరు హోలీ పండుగ జరుపుకున్నా నిదానంగా, సంతోషంగా జరుపుకోండి. హరివిల్లులు, ఇంద్రధనస్సు హరివిల్లు లాగా మనలో కూడా అన్ని ఉండాలి. అలాగే మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. హాయ్, హలో అండి. నా పేరు జయశ్రీ. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారి శాంతినగర్లో నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మహిళా ఆధ్వర్యంలో చాలా బాగుంది. ఇక్కడికి విచ్చేసిన మన అన్నపూర్ణ గారు, మహిళా మోక్ష ఆధ్వర్యంలో అన్నపూర్ణ గారు బీజేపీ పార్టీ తరపున
వచ్చి చాలా సంబరాలుగా అందరం కలిసి తనతో పాటు చాలా బాగా జరుపుకున్నాము హోలీ పండుగ. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ హ్యాపీ హోలీ. మహిళా మోక్ష అధ్యక్షన ఆధ్వర్యంలో మేము ఇక్కడ హోలీ పండుగ జరుపుకుంటున్నాం. మహిళలందరూ కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి హోలీ పండుగ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మహిళలు అంటే ఒకప్పుడు మహిళలు బయటకు రావాలంటే కొంచెం సంకోచించే వాళ్ళు, కానీ ముందు జనరేషన్ కూడా మారుతుంది. అలాగే వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ కి తగ్గట్టుగానే వాళ్ళు బయటకు వచ్చి కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ఒక హోలీ సెలబ్రేషన్సే కాదండి, అన్ని రకాల ఫెస్టివల్స్ కు సంబంధించిన అన్ని రకాల పండుగలకు సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా చాలా చక్కగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కూడా వాళ్ళు చేసుకోవాలి.